హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. సాగో బాల్స్ ఎంతమందికి ఐడియా ఉంది? అదే అండి, సగ్గు బియ్యం బాల్స్ అనమాట. సో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంది. మన సైడ్ మనం అంత ఎక్కువగా చేసుకొని ఎవరు తిన్న ఇదైతే లేదు. సో మ్యాక్సిమం మీకు ఐడియా లేదని అనుకుంటున్నాను. లేదు మీ ఇంట్లో ఎవరైనా ట్రై చేసి ఇలా తిన్నారు అని అంటే మాత్రం కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ సాగో బాల్స్కి ఏం లేదండి, చాలా ఈజీ ప్రొసీజర్. ఫస్ట్ మనం ఒక 3 అవర్స్ ఆర్ 4 అవర్స్ సగ్గుబియ్యంని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత అది బాగా ఆ చిన్న సగ్గుబియ్యం కొంచెం ఉబ్బి ఇలా తయారవుతుంది. సో మనం ఫస్ట్ బాగా చెక్ చేసుకోవాలి మొత్తం బాగా నానిందా లేదా అనేసి. నానిన తర్వాత కొంచెం స్మాష్ చేసినట్టు కలుపుకోవాలి. ఆ కలిపేసిన తర్వాత మనం ఆ వడలు ఎలా అయితే ఒత్తుతామో అలా ఒత్తి దాంట్లో స్టఫింగ్ పెట్టుకోవాలి. సో మనం ఐదర్ కోకోనట్ తురుము కానీ లేకపోతే మీ ఇష్టం అండి. స్టఫింగ్ అనేది మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది పెట్టుకోవచ్చు. నేనైతే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి సో చాక్లెట్స్ ఇన్సైడ్ పెడితే బాగుంటుందని చెప్పేసి చాక్లెట్ పెట్టడం జరిగింది. సో గీ తీసుకొని కొంచెం ఇలా వడలాగా ప్రెస్ చేసుకొని ఇన్సైడ్ దాంట్లో బ్లాక్ చాక్లెట్ తీసుకున్నాను అండ్ వైట్ చాక్లెట్ తీసుకున్నాను, అంటే డార్క్ చాక్లెట్స్. ఇది ఊటీలో తయారు చేసినవి, నియర్ బై మార్ట్ ఉంటే అక్కడ తీసుకున్నాను. సో దీంట్లో ఇలా పెట్టి పైన కూడా స్టఫింగ్ పెట్టి బాగా బాల్స్ లాగా చేయాలి. బాల్స్ లాగా చేసిన తర్వాత ఇడ్లీ పాత్రలో మనం ఆవిరి పెట్టుకోవాలి. సో అందుకు ఇక్కడ నేనైతే జస్ట్ చాలా తక్కువ చేశాను ఫస్ట్ ట్రై చేద్దామని. సో 2 బాల్స్ వచ్చి డార్క్ చాక్లెట్తో, 2 బాల్స్ వచ్చి వైట్ చాక్లెట్తో చేశాను. సో మీరు మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని నెక్స్ట్ టైం ఎక్కువ చేసుకునేదానికి ట్రై చేయండి. సో చాలా బాగుంటుంది ఈ రెసిపీ. సో తప్పకుండా ట్రై చేయండి. బాల్స్ ఎలా చేయాలో నేను చాలా ఓపిక్గా చూపిస్తున్నాను, చూడండి. సరిగ్గా ప్రెస్ చేయలేకపోయినప్పుడు ఇంకొంచెం ఎత్తుకొని సగ్గుబియ్యం మంచిగా రోల్స్ అయితే చేసుకోండి. అది రాలేదు అనుకోకుండా మంచిగా చేసుకోండి. అండ్ నాకైతే వీటిలో చేసినప్పుడు వైట్ చాక్లెట్వి చాలా టేస్టీగా అనిపించింది డార్క్ చాక్లెట్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే డార్క్ చాక్లెట్కి కొంచెం బిట్టర్ టేస్ట్ ఉంటుంది కదా. సో వైట్ చాక్లెట్ స్వీట్నెస్ అండ్ ఈ సగ్గుబియ్యం క్వాంటిటీకి బాగా సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు లేయర్ అనేది ఎక్కువ థిక్గా చేసుకునే పని అయితే సగ్గుబియ్యంతో లోపల చాక్లెట్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోండి. అది గట్టిగా ఉండేలాగా చూసుకోండి చాక్లెట్. సో దాని తర్వాత ఆవిరి పెట్టిన తర్వాత అది బాగా మెల్ట్ అయ్యి మీరు ఓపెన్ చేయగానే చాలా బాగుంటుంది తినడానికి. లేదు చిన్నపిల్లలకైనా సరే ఒక బాల్ అలా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలా కాకుండా మీరు ఇంకేమైనా మీకు స్టఫింగ్ ఐడియాస్ ఉంటే మాత్రం మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇలా పెట్టేసిన తర్వాత మనం కొంచెం ఆవిరి పెట్టాలి, ఒక 10 minutes. ఇప్పుడు ఇడ్లీ ఎలా అయితే పెడతామో అలా ఆవిరి పెడితే సరిపోతుంది. లేదు చెక్ చేసుకోండి, ఇలాగ క్రిస్టల్ క్లియర్గా మనకి ట్రాన్స్పరెంట్ కలర్లో వస్తుంది సగ్గుబియ్యము. అలా వచ్చిందంటే అయినట్టు అర్థం. అలా రాలేదు అని అంటే మళ్ళీ ఇంకొంతసేపు ఒక 2 minutes ఆర్ 5 minutes మీకు తెలుస్తుంది కదా. సో లైట్ ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటే ఇంకొంతసేపు ఉన్నించండి. అండ్ ఇంకొక సైడు మనం చక్కెర పాకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లోపల చాక్లెట్ స్టఫ్ ఉంది, బట్ సగ్గుబియ్యానికి తగ్గట్టు స్వీట్నెస్ కూడా కావాలి కాబట్టి మనం సో చక్కెర పాకం పెట్టుకోవాలి. సో చక్కెర పాకం అనేది అంత థిక్గా రాకపోయినా పర్లేదు, ఆర్ లైట్గా చక్కెర పాకం అయినా పర్లేదు. సో ఇలా చూసుకొని చేసుకోండి. ఇక్కడ క్రిస్టల్ డాట్స్ ఉన్నాయి కదా, ఇవి నెయ్యి వేసాను కదా, దానివల్ల వచ్చింది. సో ఇలా కొంచెం దానికి తగలనట్టు ఉన్నించాలి. ఎందుకు గట్టి పాకం వద్దు అంటున్నానంటే, ఆల్రెడీ లోపల స్వీట్నెస్ ఉంటుంది. సో మళ్ళీ చక్కెర గట్టి పాకం అయిందంటే ఎక్కువ తీపిగా ఉంటుంది. సో అందుకు నేను సజెస్ట్ చేస్తున్నాను, చాలా లైట్ లిక్విడ్ క్వాంటిటీలో ఉండేటప్పుడే ఆపేసి జస్ట్ డిప్ చేసి, ఊరనిచ్చని అవసరం లేదు, జస్ట్ డిప్ చేసి తీసేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా తీసి ఆ స్వీట్నెస్ అండ్ ఇన్సైడ్ ఆ చాక్లెట్ చాలా బాగుంది. సో ఈ ఎండాకాలంలో సగ్గుబియ్యం చాలా చలవా, ఇలా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్గా. సో చాలా బాగుంటుంది. మీరు ఎంజాయ్ చేస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. టాటా, బాయ్ బాయ్.